జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరమైన స్థితిలో నిలబెట్టి ఈరోజు దేవుని సన్నిధిలో వారి చక్కటి సాక్షులుగా దేవుడు వారిని వాడుకుంటూ ఉన్నారు. సంఘ సమక్షములో, కుటుంబ సమక్షములో, స్నేహితులు, బంధువులు, మరి ఇలా అందరి మధ్యలో దేవుని నామాన్ని ఘనపరచడానికి దేవుడు వారికి అనుగ్రహించినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి దేవుడికి సేవకుడిగా సంతోషిస్తూ దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాను. దేవుడు చూస్తుంటారు కనుక ఉదయకాల సమయంలో సాధ్యమైనంత వరకు మీ అందరికీ అర్థమైనటువంటి భాషలో, సౌలభ్యకరమైనటువంటి రీతిలో, సమయం కొద్దిగా ఎక్కువైనప్పటికీ వాక్యాన్ని మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో దేవుని వాక్యాన్ని వింటాం, కానీ కుటుంబ జీవితాన్ని లేదా కుటుంబ వ్యవస్థ అనేది మనుషులు స్థాపించింది కాదు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడే ఏర్పాటు చేయబడినటువంటి ఈ కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబ వ్యవస్థ కొరకు వచ్చేటప్పటికి పెద్దగా ఎందుకు పట్టించుకోమనంటే సర్వసాధారణంగా మనందరి అనుభవాలు ఏంటంటే మాకు అన్నీ తెలుసు అనేటువంటి అపోహలో బ్రతుకుతూ ఉంటాం. దేవుని సేవకుడిగా వాక్య విధానంలో మనం వెళుతూ దేవుడు కుటుంబ వ్యవస్థకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటి, ఎందుకు దేవుడు కుటుంబ వ్యవస్థకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు అని ఆలోచన చేస్తే, దేవుడు జతపరిచిన వారిని ఉన్న వాక్యంలో మాట ఏమనుంది, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. అంటే దేవుడు జతపరిచినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, దేవుడు స్థాపించినటువంటి ఆ వ్యవస్థ ఏదైతే ఉందో అది చాలా పటిష్టమైనది, ఆశీర్వాదకరమైనది. ఈనాడు చదివించినటువంటి 2 లేఖన భాగాలు, మరి ముఖ్యంగా వివాహములైన వారికి, వివాహములు చేసుకుంటున్నటువంటి ఎవరి బిడ్డలని కూడా దృష్టిలో ఉంచుకొని, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెళ్లి కూతురు, పెళ్లి కుమారు, అవును కదా, ఎందుకని వారి జీవితంలో 30 సంవత్సరాలు దేవుడు ఎన్నో అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రమాదకరమైన పరిస్థితులు దాటుకొని ఈరోజు సంతోషకరంగా మన మధ్యలో కృతజ్ఞతా ప్రార్థన కూటంలో కూర్చున్నారు. ఈరోజు దేవుడు వారి పట్ల కార్యాలు జరిగించి ఉండకపోతే వారు ఇలా మన మధ్యలో ఉండేవారు కాదేమో. ఎందుకు నేను వాక్య భాగాలు చదివించానంటే ఖచ్చితంగా మనందరం తెలుసుకోవాలి, వాక్యములో ఉండేటువంటి వివరణ మనకు తెలుస్తుంటారు. దేవుడు నోవాహుతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు, జతలుగా అని నోవాహుకు దేవుడు తెలియజేసినప్పుడు, అంటే దేవుని యొక్క ఉద్దేశము చాలా ప్రత్యేకమైనది. ఎందుకు జతలుగా సిద్ధపరచాలి అని అంటే అది దేవుని యొక్క క్రమము. అంత మాత్రమే కాదు, కొత్త నిబంధన కాలంలోకి వచ్చేటప్పటికి యోసేపుని మరియని మనకు పరిచయం చేస్తూ ఉన్న యవ్వన బిడ్డలైన వారు ఇది గమనించాలి. అంటే యోసేపు మరియ ప్రధానమైన తర్వాత ఎక్కడున్నారట, మీరు లేఖన భాగాన్ని జాగ్రత్తగా చదివితే ఒకే ఇంట్లో ఉన్నారు. ఆమె బిడ్డకి జన్మనిచ్చేంత వరకు ఒక దగ్గరే ఉన్నారు, ఒక ఇంట్లోనే ఉన్నారు. కానీ వారిరువురు తప్పుడు ఆలోచనతో లేరు. అంటే దేవుని యొక్క కుటుంబ వ్యవస్థ స్థాపించే విధానము పవిత్రమైనది, ప్రాధాన్యంతో కూడింది. కనుక ఈ 2 లేఖన భాగాలు ఈనాడు మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ జంటగా కూర్చున్నటువంటి మీరిరువురిని మనం జ్ఞాపకం చేసుకుంటే, నాకు ఉదయాన్నే వంశీ స్టేటస్ పెట్టినప్పుడు చూశాను. ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. అప్పుడు వారు ఉండేటువంటి విధానము, పర్సనాలిటీ కానీ లేదా వారికి ఉండేటువంటి ఆ పరిస్థితులు, వాతావరణం అంతా మారిపోయింది. ఆ స్వీట్ మెమరీస్ అన్ని జ్ఞాపకం చేసుకుంటే వారు ఏమనుకుంటారంటే, ఆనాడు మా జంట దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమము, దేవుడు సిద్ధపరిచినటువంటి విధానము ఈరోజు ఇప్పటికీ మేమిద్దరం కూడా నిన్నటికల సమయంలో ఆయనతో మాట్లాడుతూ ఉండగా సడన్గా ఒక మాట్లాడి తెలియజేశారు. ఈ 30 సంవత్సరాల జీవితంలో మా ఇద్దరి మధ్య ఇప్పుడు కూడా ఏ విధమైనటువంటి పరిస్థితులు, చిన్న విషయాలకైతే ఏదో నా మీద తన మీద నేను ఉన్నది, కానీ చేతులు దాటిపోయినటువంటి పరిస్థితులు అయితే మా ఇద్దరు వైవాహిక జీవితంలో అదే ఒక జంట, దేవుడు జతపరిచినటువంటి జంట జీవితంలో ఉండే విధానము. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఒక దైవజనుడు అంటాడు, ఏమంటాడంటే పంట పాడైపోయింది అనుకోండి, ఒక రైతుకి పంట పాడైపోయింది, సంవత్సరం పాడైపోయింది, నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాడు,
ఈ సంవత్సరం వాడిన ఎరువు బాగులేదు కనుక, లేదంటే భూమికి సరైనటువంటి సాగుబడి చేయలేదు కనుక నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం బాగా అనుకుంటాడు. అదే మీ అందరికి బాగా తెలుసు, వంట ఒకసారి ఈ రోజు ఏదో ప్రయోగం చేశాడు, ఫెయిల్ అయిపోయింది, మరలా ఇంకొకసారి దాన్ని బాగా, అంటే పంట పాడైపోతే మరలా వేరే సంవత్సరం పండించుకోవచ్చు, వంట పాడైపోతే మరలా. కానీ ఒక జంట పాడైపోతే దేవుడు జతపరిచినటువంటి జంట ఆశీర్వాదకరమైనదని ఒక దైవజనుడు చాలా చక్కగా వర్ణించాడు. నిజంగా మాటలు విన్నప్పుడు, చదివినప్పుడు ఆ పుస్తకంలోని చాలా ప్రోత్సహించబడ్డారు. నిజమే కదా, వంట మరలా చేయొచ్చు, పంట మరలా పండించవచ్చు, కానీ ఒక జంట జీవితం పాడైపోతే మరలా ఆ జంటను కలిపి కట్టలేవు. ఎందుకని అది దేవుడు జతపరిచినది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి విధానం ద్వితీయోపదేశ కాండంలో చదవాల్సిన అవసరం లేదు, నా వైపు చూడండి. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు అంటాడు, ఒక వ్యక్తి 10,000 మందిని తరిగితే ఇద్దరు 10,000 మందిని తరుగుతారట. అంటే దేవుడు ఒంటరిగా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఒంటరి అంటే మనం వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతామంటే, పెళ్ళి అయిపోతే దరిద్రం, ఏమంటామండి, ఈ అమ్మాయి ఒంటరిగా ఉంది, లేదా ఈ యవనస్తుడు ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఒంటిగాడు ఇంటికి చేరాడు, ఆ తర్వాత ఒంటరిగా ఉన్నవాడు ఏం చేయాలండి, అంటే ఒంటరిగా ఉన్నవాడు జతపరచాలి. అది కాదు దేవుడి ఉద్దేశము. ఒంటరితనం అనేది దేని కొరకు అనంటే, ఈరోజు నీవు దేవుడితో జతపరచబడా, నీ జంట ఎవరై ఉండాలంటే నీ జీవిత భాగస్వామై ఉండాలి. కానీ మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చినప్పుడు నీ జంట ఆశీర్వాదకరమైన రీతిలో ఉంటుంది. అదే అంటాడు, ఒక వ్యక్తి 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు అని మాట్లాడుతూ ఉన్నారు. పిల్లగా జంట గురించి నేను కొన్ని విషయాలు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మన ముందు ఎందరు కూర్చున్నారు, అంకుల్ వదిలే, కుమార్ అంకుల్ గారు, తర్వాత ఐజక్ మాస్టర్ గారు పక్కన పెడితే మన ముందు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి జంట మాట్లాడండి. ఒక ప్రత్యేకమైన జంట మన ముందున్నారు కనుక ఆ జంట గురించి మనం మాట్లాడదాం. జంటకు ఉండేటువంటి ప్రాధాన్యత. ఈరోజు కుటుంబ వ్యవస్థకు దేవుడు ఇచ్చినటువంటి ఆ నిర్వచనం తెలుసుకుందాం. ఆది కాండము 18వ అధ్యాయం 18, 19 వచనాల్లో ఒక చక్కటి లేఖన భాగం గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండము 18వ అధ్యాయం 18, 19 వచనాలు. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన పిల్లలను తన ఇంటి వారిని జరిగించుచు మార్గమును గైకొనుటకై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఒక జంటను దేవుడు ఎరిగాడట. ఎవరు ఆ జంట? అబ్రాము, సారా. ఈ జంటను దేవుడు ఎరిగాడు. ఆనాడు ఆదాము అవ్వలను ఎరిగినటువంటి దేవుడే సారమ్మ అంటే సారాయ్ అనగా జగడగుండి కాలు దుమ్మి కయ్యాలు తెచ్చేదట. అంటే ఆ పేరుకి అర్థం. దేవుడు అన్నాడు, అమ్మ నీకు పేరు సెట్ అవ్వదు, నేను పిలిచిన తర్వాత నీ పేరు మారుస్తానని చెప్పేసి సారాయిని కాస్త సారా అనగా అనేక జనాంగములకు తల్లి. అంటే ఇప్పుడు అబ్రహాముని సారామని దేవుడు గుర్తెరిగాడు. వారిని జరిగి ఆ జంటను బయటకు పిలిచాడు. ఎప్పుడైతే మెసొపొతామియా ప్రాంతం నుంచి ఆ జంటను దేవుడు పిలిచాడో అబ్రహాము ఏం క్వశ్చన్ చేయలేదు. ఆవిడ ఎక్కడికి వెళ్తున్నావయ్యా అంటే, ఖచ్చితంగా భర్త ఎక్కడికైనా బయలుదేరితే మొట్టమొదటిగా ఏమంటారంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది. మొన్న ఒక ఆయన అంటాడు బయటకు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారంటే, ఎలాగైతే చాలా మంది సైంటిస్టులు ఏం చేసి ఉండేవారు కాదు, విజయాలు సాధించి ఉండేవారు కాదు. నీలాంటి భార్యలు అందరూ వెనకాల వెంటాడుతూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అన్ని అడుగుంటే ఆయన విజయాలు సాధించేవాడు కాదు అన్నట్టు. అంటే మీరందరూ మంచోళ్ళు. అంటే నేనేమంటానంటే, సారమ్మ అబ్రహాం గారితో ఇలాంటి డిస్కషన్ పెట్టలేదు, వారు మాట్లాడకుండా బయలుదేరి వెళ్ళిపోయింది. అంటే దేవుడు ఆ జంటను గురించి తెలిగాడు. విధేయత కలిగినటువంటి జంట, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగినటువంటి జంట, దేవుడి గురించి తెలియకపోయినా వారు మాట్లాడకుండా వచ్చిన తర్వాత దేవుడు గుర్తెరిగి అంటాడు, ఇదిగో ఈ జంట
దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగినది, విధేయత కలిగినది. కనుక అనేక జనాంగములు ఏ జంటల నుండి వస్తాయి? అబ్రహాము సారా నుంచి వస్తాయి. ఈ జంటను దేవుడు చూసిన తర్వాత వచ్చాడు, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగినటువంటి జంట మాత్రమే కాదు, విశ్వాస వీరులకు మారుపేరుగా నిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ జంటను ఏర్పాటు చేసుకొని అదే జనాంగంలో నుండి యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించడానికి ఆశీర్వాదకరమైనటువంటి దీవునికరమైనటువంటి భార్య భర్తలుగా దేవుడు వారిని వాడుకున్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం జంటలు ఏర్పాటు చేయడం మంచిదే. చాలా మంది వివాహ కార్యక్రమాలు ఏర్పాటు చేసేటప్పుడు అబ్బాయి నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, హైట్, వెయిట్, పర్సనాలిటీ, శాలరీ, వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తారు. అంతా చూసిన తర్వాత అన్ని అయిన తర్వాత అబ్బాయి తూర్పుకి, అమ్మాయి. కానీ ఈ జంటలా కాదు. ఈ జంట ఎలా ఉంది? దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడుతూ దేవుని సన్నిధిలో కృతజ్ఞతగా అబ్రహాము సారాలు అన్నారు, అయ్యా నీ చిత్తమే. అంటే వాళ్ళ జీవితాన్ని దేవుడు చూశాడు కనుక అనేక జనాంగములు, భూమి మీద ఉన్న సమస్త జనాంగములకు ఆది తల్లిదండ్రులుగా ఆదామవులను కాదు, ఖచ్చితంగా అబ్రహాము సారమ్మలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు అదే వంశాల నుంచి వచ్చాడు. ఎందుకని? మీరు విధేయత కలిగినటువంటి జంట. ఇంకొక జంట ఉంది భూమి మీద, బైబిల్ గ్రంథములో అలాంటి భ్రష్ట జంట మరొకటి లేదు. మరొకసారి తెలియజేస్తుంది, అబ్రహాము సారా భయభక్తులు కలిగిన వారు, విధేయత కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు, దేవుని ప్రేమ కలిగిన వారు, అన్ని బాగానే ఉన్నాయి. ఈ జంటేమో అనేక జనాంగములకు ఆశీర్వాదకరమైన తల్లిదండ్రులుగా ఉన్నారు. క్రీస్తు ఆ కుటుంబంలో నుంచి, ఆ వంశంలో నుంచి రావడానికి కారుకులైతే మరొక జంట ఉంది భూమి మీద. అలాంటి జంట మరొకటి లేదు. బైబిల్ గ్రంథంలో అలాంటి జంట మరొకటి అంత భయంకరమైనటువంటి భ్రష్ట జంట యెజబెలు, ఆహాబు. అది అంటారు కదా, గంటకు దగ్గర బాధ అంటారు కదా. భర్త తప్పు చేస్తే భార్య ఏం చేయాలి? అయ్యా అది తప్పు కదయ్యా, మనం ఏ జనాంగము గుండా వెళ్తూ ఉన్నాం? మన ముందు అనేక జనాంగాలు ఉన్నాయి కదా, మన ముందు అనేకులు ఉన్నారు కదా, అనేక కుటుంబాలు ఉన్నాయి కదా, వారిని చూసి మనం భయభక్తులు కలిగి ఉండాలి కదా అని ఇప్పుడు భర్తను గద్దించడానికి బదులు భర్త ఏమో కొద్దిగా ఎక్కడో ఎవరితో చిన్న భూమి చూసాడట. ఒక ఆయన దగ్గర రాక్షోట్ నాకు నచ్చింది అన్నాడట. భార్య ఏం చెప్పాలి? అదేంటయ్యా మనకి బోలెడంత ఉంది కదా, మనకి బోలెడు, మన పిల్లలు తరతరాలు తిన్నా తరిగిపోయిన తాస్తుంది కదా, ఆ ముసలోడు ఎందుకయ్యా అది ఎందుకోనంటే అని చెప్పాలి. భార్య ఎవరు తెలుసా? ఏమిటి అని కూర్చున్నారు అనగానే నాకు అలా ద్రాక్ష తోట కావాలి అన్నాడట. అనగానే నువ్వు అడిగితే కొండ మీద తీసుకొచ్చి ఇస్తానని చెప్పేసి ఇప్పుడు భర్తకు సపోర్ట్ చేసి ఇంకా భర్తను తప్పు త్రోవలో నడిపిస్తూ ఆ వ్యక్తిని చంపించి ఆ భూమిని తీసుకొచ్చి భర్తకిచ్చి సంతోషం అంటే అదొక ఆనందం పొందుతూ ఉన్నారు. ఇది దేవునికి ఆయాసకరమైనటువంటి జంట. చూడండి మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనంలో మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి రాజుల గ్రంథము అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చును, నేను మీ మీదకి అపాయము రప్పించి నీ సంతతి వారిని నాశనము చేసేదను. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలీల వారిలో అహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేసేది. వీడు ఏ సంతతి అట? ఇశ్రాయేలు సంతతి. ఇశ్రాయేలు అనగా దేవుని నుంచి ఆశీర్వదించబడిన వారు. కానీ భార్య ఏం చెప్పుండాలి? మనము దేవుని బిడ్డలం కదా, ఇలాంటి పనులు మనకు తగదు కదా అని భర్తకు భయం చెప్పవలసినటువంటి భార్య భర్తను ప్రోత్సహిస్తూ భ్రష్టతనంలో నడిపిస్తుంటే దేవుని ఉగ్రత వారి మీదకి దిగొచ్చింది. ఏ జంటది? దేవునికి ఆయాసకరమైనటువంటి నడవడికి నడిచినటువంటి జంట. ఈరోజు దేవుని సన్నిధిలో అబ్రహాము సారాయి దేవుని భయభక్తులు కలిగిన జంట అయితే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ వంశవలో జన్మించడానికి కారకులైతే, అదే గోత్రంలో నుంచి వచ్చినటువంటి ఆహాబు యెజబెలు దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నారు. కనుక దేవుడు అంటూ ఉన్నాడు, మీ వంశంలో ఎవరు కూడా పురుషులు అనేవారు అసలు మీరు మీ పితరులు లేదా మీ జనాంగం అనేది లేకుండా నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. ఈ రెండు జంటలు, ఒకటేమో మంచి జంట, మరొకటి జంట. పిల్లల కపుల్స్ అంటాం కదా, అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే కపుల్స్ అనగానే వీరిద్దరిని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, దేవుని సన్నిధిలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక చక్కటి యవన ప్రాయంలో అప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాకైతే ఎలా కనపడుతున్నారు వీళ్ళు. ఎవరిస్తారు కనిపించట్లేదు మీకు చక్కగా. మరి దేవుడు వారిని ప్రేమించి కపుల్స్ చక్కటి ఏర్పాటు చేసినటువంటి జంట కనుక వారి గురించి మనం తెలుసుకుంటూ మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో. కపుల్స్ అనగానే
సి ఓ యు పి. కనుక ఆ ఎబ్రివేషన్ గురించి నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సి అంటే కమిట్మెంట్. వివాహం చేశారు జయరాజ్ గారు అనుకుంటారు, విజయరాజ్ గారు వివాహం చేసేటప్పుడు ఏం చెప్పించుంటారు? మరణ పర్యాంతరము నీకంటే అందమైన వ్యక్తి నా ముందు కనబడినా నిన్ను తప్ప వేరొకరిని నా భార్యగా అంగీకరించను. అంటే ఈ ప్రమాణం అనేది ఏదైతే ఉందో అది కమిట్మెంట్తో కూడినది, ఒక నిబంధన. జంటకు కావలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుని ముందు ప్రమాణం చేసేటప్పుడు ఒక చక్కటి కమిట్మెంట్ కావాలి. వివాహం చేసుకునే వారు జాగ్రత్తగా వినాలి, వివాహం అయిన వారు కూడా వినాలి. ఈ జంటకి ఒక కమిట్మెంట్ అనేది ఉండాలి. ఏ కమిట్మెంట్, ఏ ప్రమాణం ఏదైతే నిలబడ్డారో ఆనాడు మీరు చేసినటువంటి ప్రమాణాలు కొంతమంది ఏం చేస్తారంటే గాలికి కొట్టుకొని పోతాయి. అంటే ఈ ప్రమాణాల మీద నిలబడినప్పుడు దేవుని సన్నిధిలో భార్య భర్తలు చేసినటువంటి ప్రమాణాలు అనేవి ఖచ్చితంగా ఆశీర్వాదకరమైనటువంటి వారి తరతరాలకి మీరేం చెప్పాలో తెలుసా? ఆశీర్వాదకరంగా మీకు అర్థమయ్యే భాషలోకి వచ్చేస్తా. యోబు అన్నాడు, అయ్యా నేను కన్యకును, నేను నా కళ్ళతో నేను ఎలా చూస్తాను అంటే నా భార్యతో నేను ప్రమాణం చేసుకున్నాను. ఏమైనా ప్రమాణం చేసుకున్నానంటే అమ్మ నిన్ను తప్ప వేరొకరిని, నిన్ను తప్ప వేరొకరిని చూడనయా, నిన్ను తప్ప వేరొక ఆమెను చూడను అని ఆనాడు కమిట్మెంట్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రమాణం చేసినటువంటి ప్రమాణంలో నేను తొలగిపోను. అందుకని భార్య తన దగ్గరకు వచ్చినప్పుడు యోబు అంటాడు, ఏమంటాడంటే తన భార్యతోటి, ఏమయ్యా దేవుడిని తిట్టి చచ్చిపోవచ్చు కదా అంటది భార్య. మూర్ఖురాలు అన్నాడా? మూర్ఖురాలు మాట్లాడుతూ అన్నాడా? అంటే ఇప్పుడు తన భార్యని తిట్టాడు, వేరే వాళ్ళు పోలుస్తూ ఉన్నాడా? చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే యోబు వాళ్ళ భార్యకి నడు తెలిసినాడు, కానీ భార్యని అయితే ఎందుకని వాళ్ళు ఒక కమిట్మెంట్ కలిగి ఉన్నారు, ఒక ప్రమాణం కలిగి ఉన్నాడు. ఏమన్నా తెలుసా? నిన్ను తప్ప అంటే ఏ విధం చేత నేను నిన్ను బాధ పెట్టను, ఏ విధం చేత నిన్ను దుఃఖ పెట్టను అంటే వారి ప్రమాణం మీద నిలబడ్డారు కనుక అమ్మ వారిలో ఒక చక్కటి కపుల్స్ కనుక, మంచి జంట కనుక ఈ విలువలు వారి భర్తల జీవితంలో ఒక శ్రమ వచ్చింది. వారి వచ్చి దేవుడిని నిందించి చచ్చిపోవచ్చు కదండి. మూర్ఖురాలు వలె లోకంలో చాలా మంది మూర్ఖురాలు ఉంటారు, యెజబెల్ లాంటి మూర్ఖురాలు ఉంటారు కనుక నిన్ను అలా పోల్చాలని కూడా లేదు, కానీ అలా మాట్లాడుకు. కానీ నీ ప్రవర్తన నేను ఎప్పుడు అలా చూడలేదు కదా, నేను ఎప్పుడు నేను అలా ఊహించుకోలేదు కదా. కనుక మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి కమిట్మెంట్ అనేది చాలా ఆశీర్వాదకరమైనది అని దేవుని సన్నిధిలో యోబు గారు చెబుతూ ఉన్నారు. పిల్లలు జ్ఞాపకం చేస్తారు, ఈ జంట ఏ జంట? యోబు తన భార్య ఆస్తిపరుడు, దీవించబడినవారు చక్కగా, అంటే వారి జీవిత పర్యాంతరము దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉన్నారు. ఇంకొకటి మరి ముఖ్యంగా మనం చదువుకునే లేఖన భాగం మత్తయి సువార్త 1:24-25 చదివితే అక్కడ ఏముందంటే మరియా యోసేపుల గురించి ఉంది. అక్కడ ఏమనుంది? వివాహం అయితే ప్రదానం చేయబడ్డారు కానీ వివాహం ఇంకా కాదు. కానీ ఈనాడు లోకంలో చాలా పరిస్థితులు చూస్తూ ఉన్నాం, చాలా రకాల పరిస్థితులు. మనము వినకూడని చూడకూడని దౌర్భాగ్య పరిస్థితి. చట్టాలు అనేకులకి ఎలా మారిపోయాయి? చుట్టాల్లో మారిపోయాయి. ఎవరికి నచ్చినటువంటి చట్టాలు, ఎవరికి నచ్చినటువంటి జీవోలు, అనేక రకాల చట్టాలు తీసుకొచ్చి ఎవరి బిడ్డల జీవితాలని పాడు చేస్తూ ఉన్నారు. ఎవరు ఏ విధంగా తప్పు చేసినా పర్వాలేదు, ఎవరు ఎలా వెళ్ళిపోయినా పర్వాలేదు. అనేక రీతులుగా ఈ లోకంలో భయభక్తులు అనేవి కొలువైపోయాయి. తల్లిదండ్రులు ఇంట్లో ఎంత క్రమశిక్షణగా పెంచినా బయట సమాజంలో ఉండేటువంటి పరిస్థితులు ఎవరి మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయి, ఎవరి బిడ్డల మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. కనుక మీరు దూరంగా వెళ్ళి చదువుకునేటువంటి బిడ్డలైతేనేమి, లేదా ఎక్కడైనా ఉద్యోగ రీతిగా ఉండేటువంటి బిడ్డలైతేనేమి, అంటే వారి జీవితాలు ఎలా ఉన్నాయనంటే నేను అనుకుంటాను యోసేపు మరియా బిడ్డకి జన్మించే వరకు ఒకే ఇంటిలో ఉన్నారు, కానీ తప్పు చేయడానికి ఆస్కారము ఇవ్వలేదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది వారి ఇరువురు ఒక ఇంటిలోనే ఉన్నారు, అది తప్పించాలి. ఈరోజు లోకంలో చాలా రకాలైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మనకి చాలా భయంకరమైనటువంటి పరిణామాలు మనం చూస్తున్నప్పుడు చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. లేదా నేను అనుకుంటాను యోసేపు తప్పు చేయకుండా మరియమ్మని చక్కగా అలా అంటే చక్కగా త్యాగించాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఒక వ్యాఖ్యానకర్త అంటాడు, యోసేపు వచ్చినటువంటి వంశావళి అలాంటిది. ఈరోజు చూడండి, తండ్రి తప్పు చేస్తుంది అనుకోండి, తండ్రి తప్పు చేస్తున్నప్పుడు అనుకుందాం, మరి మీకు అర్థమైన భాషలోకి వస్తాను. తండ్రి లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు, ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత తన గర్భాన్ని పుట్టినటువంటి కుమారుడు ఏం చేస్తారు?
ఈయన కూడా వయసు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఎవరైనా ప్రేమించాడు అనుకోండి, వెరీ గుడ్, కరెక్ట్గా నేను అనుకున్నట్టుగా నేను ఎలా చేశాను నువ్వు కూడా నా బాటలో నడుస్తున్నందుకు ఓ బొకే తీసుకొచ్చి కొడుకుని సన్మానిస్తాడా? ఏమంటాడు? నేను మంచి సంబంధం చూసి చేసే వరకు ఏమండి ఉండు అంటాడా? కంగ్రాట్స్ చెప్తాడా? ఏం చేస్తాడు? కంగ్రాట్స్ చెప్తాడా? అదే కొడుకు ఏమంటాడు తెలుసా? మరి నీకు ఒక న్యాయం, నాకు న్యాయం, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు, నేను ప్రేమించి పెళ్లి చేసుకోకూడదా అంటాడు. అంటే యోసేపు తప్పు చేయకపోవడానికి గల కారణము తన వంశావళి, తన గోత్రం యొక్క స్థితిగతులు, భయభక్తులు. బోయాజు ఒకరోజు మంచి రాత్రి సమయంలో ఉన్నాడు, చాలా ఎవరు లేరు తన దగ్గర. సడన్ గా ఒకరోజు తన దగ్గరికి ఒక యవన స్త్రీ వచ్చింది. ఒక యవన స్త్రీ వస్తే వెనక్కి తిరిగి చూసేటప్పుడు ఒక యవన స్త్రీ తన వెనకత్తనే ఉంది. ఎవరు లేరు ఇంట్లో. అదే మరొకరు అయితే అదే ఎవరు లేరు కదా అని వేరే తప్పుడు ఆలోచనతో ఉండేవాడు. కానీ బోయాజు ఏమన్నాడు తెలుసా? నా కుమారి, నీకు ఏ భయము లేదు, నీ వైపు ఏ యవన కుమారులు నీ వైపు చూడరు, నువ్వు నిర్భయంగా నిరభ్యంతరంగా నువ్వు ఈ యొక్క ప్రాంతంలో చక్కగా ఉండొచ్చు, ధైర్యంగా. కుమారి అంటే అర్థం ఏంటి? నా కుమార్తె, నా యొక్క కుమార్తె. అంటే ఆ పవిత్రమైనటువంటి గోత్రంలో వచ్చాడు కనుక యోసేపు మరియను, అంటే తన ముందున్న గోత్రము, తన యొక్క వంశావళిలో అలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగలేదు కనుక యోసేపు కూడా అలాంటి పనులకు అవకాశము ఇవ్వలేదు. ఒకవేళ అంతకు ముందు అలా జరుగుంటే, మీకు తెలుసు బైబిల్ గ్రంథంలో చాలా పరిణామాలు ఉన్నాయి. అటు దావీదు కావచ్చు, ఆ తర్వాత ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు. అంటే ఒక్కసారి ఫ్యామిలీలో ఏదైనా జరిగినప్పుడు అది వంశాంకురంగా అలా వస్తూ ఉంటారు. కనుక ఎప్పుడైతే బోయాజు క్రమశిక్షణ కలిగి పవిత్ర జీవితంతో ఉన్నాడో అదే గోత్రంలో ఉండే వంశావళిలో నుంచి యోసేపు కూడా ఎలా చూశాడు? మరియమ్మని కుమార్తెగా చూశాడు. ఒక తండ్రిలా చేరదీసి దాన్ని డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డను చక్కగా అప్పులు చేర్చుకున్నాడు. ఈరోజు లోకంలో ఎలాంటి జంటలు ఉన్నాయి? జంటలు జతపరచబడుతూ ఉన్నారు. అది పవిత్రమైనటువంటి జీవితాలా, లేదంటే ఇష్టానుసారమైనటువంటి జీవితాలా, ఇతరులకు మాదిరికరమైనటువంటి జీవితాలు, ఎలాంటి జీవితాలు కలిగి ఉంటూ ఉన్నాం? ఈరోజు దేవుని సన్నిధిలో మనం నేర్చుకున్నటువంటి ఈ విషయం కమిట్మెంట్, ప్రమాణం చేస్తూ ఉన్నారు. కానీ ప్రమాణాల మీద చాలా మంది నిలబడలేకపోతూ ఉన్నారు. ఆ ప్రమాణాలు తప్పిపోయి లోకానుసారమైన రీతిలో ఉంటూ ఉన్నారు. ఆ తర్వాత మరొకటి సి తర్వాత ఓ, అంటే ఇక్కడ ఏంటంటే ఒపీనియన్స్ కంటే అంటే ఎలాంటి ఓపెన్గా ఎలా ఉండాలంటే సీక్రెట్స్ ఏమి ఉండకూడదు. ఒపీనియన్ అంటే అభిప్రాయం, కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒపీనియన్స్ అంటే ఒక విధంగా చెప్పాలంటే మన దగ్గర కొంతమంది ఉంటారు కదా, ఫోన్స్ ఎన్ని లాక్లు వేస్తారు? భార్య మొబైల్కి పాస్వర్డ్ భర్తకి సీక్రెట్, భార్యదేమో భర్తకి తెలియదు, భర్తదేమో భార్య. ఈ జట్లు ఏ జట్లు అనాలి? ఎజ్జుబేలు, ఆహాబు. ఇప్పుడు పిల్లలదేమో తల్లిదండ్రుల దగ్గర పిల్లలు తీసుకొని స్వతంత్రంగా వాళ్ళ మొబైల్స్, మమ్మీ మొబైల్ దగ్గర ఉంచు, డాడీ మొబైల్ దగ్గర ఉంచు, లేదంటే ఇదిగా మీ సల్లి దగ్గర ఉంచు అని పెట్టలేరు ఓపెన్గా. ఎందుకని? సీక్రెట్. అంత కూడా రహస్య జీవితం, రహస్యంగా, అంత భయమే రహస్యంగా. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే వారి జీవితాల్లో ఏది కూడా స్వతంత్రంగా ఉండలేరు. ఈ జంటలు లోకంలో చాలా జంటలు ఉన్నాయి. మనం బోటాతం పెట్టి వెతకాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని వేల లక్షల్లో ఉన్నాయి. చాలా సందర్భం నా ఫోన్ లాక్ నీకు ఎందుకు అంటది ఉన్నాయి. అరే భర్తను తెలియదు ఇంకెవరికి? మరి కమిట్మెంట్ కలిగి ఉన్నారు కదా. ప్రమాణాలు చేస్తున్నప్పుడు నీవు తప్ప నా జీవితంలో మరొకరికి చెప్పను, ఏ విషయము తెలియదు అంటే ఏ విషయం ఎవరికి తెలియదు అని చెప్పినటువంటి మీరు ఎలా సీక్రెట్ మెయింటైన్ చేయగలుగుతూ ఉన్నారు? ఎలా రహస్యాలకు తాగుకోగలుగుతూ ఉన్నారు అని అంటే చాలా సందర్భాల్లో రహస్యాలకు తాగుకోవడం ద్వారా, సీక్రెట్ జీవితాలు జీవించడం ద్వారా కుటుంబ వ్యవస్థ అనేది హస్తగతమైపోతూ ఉంది. కుటుంబ వ్యవస్థ అనేది చాలా భయంకరమైనటువంటి స్థితులకు వెళ్ళిపోతుంది. పిల్లరా, ఒక కుటుంబం ఉంది, దేవుని సందులో మంచి కుటుంబమే. తండ్రికి తెలియకుండా మనం దొంగతనం చేసుకొని తీసుకొని వచ్చింది. అమ్మ దొంగతనం చేసి తీసుకొస్తే తండ్రి పరిగెత్తుకుని వచ్చాడు. దారి మధ్యలోకి వచ్చి అల్లుడా ఆపు అన్నాడంతే. ఏమైందయ్యా, ఇన్ని సంవత్సరాలు కొలువు చేశారు కదా, వెళ్ళిగా నా భార్య పిల్లలు తీసుకుని నా దేశం నేను పోతున్నాను కదా అని అంటే అదేం కుదరదు, నైట్లో దొంగతనం జరిగింది అన్నాడు. అరే
దొంగతనం జరిగిందా? చిచి, ఒళ్ళొంచి కష్టపడే మనస్తత్వం నాది. కావాలనుకుంటే ఇది ఉన్న వాళ్ళందరినీ వెనుకున్నాడు అంతే. నిజానికి అమ్మగారు ఎవరికి చెప్పలేదు, భర్తకి చెప్పలేనంత సీక్రెట్ మెయింటైన్ చేస్తుంది. భర్తకి ఓపెన్ గా ఏది చెప్పకుండా సీక్రెట్ గా అలాగా కూర్చొని దాచుకున్న తర్వాత దానికి వచ్చిన పరిణామం ఏంటో తెలుసా? మరణము. ఇద్దరు పిల్లలు తల్లి లేనటువంటి పిల్లలు అయిపోయారు. అని నేను అనుకుంటాను, ఆ రాహేలు అలా అబద్ధం ఆడకుండా ఉంటుంటే, భర్తకు తెలియకుండా అబద్ధం ఆడకుండా ఉంటుంటే, భర్తకు చెప్పుంటే ఏమండి నేను దొంగతనం చేశాడు మా నాన్నగారింట్లో తెలుసుకున్నానంటే, మామయ్య గారు వచ్చారంటే మామయ్య ఇదిగో పొరపాటు మర్చిపోయి తెచ్చామని ఆయనకి ఇచ్చుంటే ఇద్దరు పిల్లలు తల్లి లేని పిల్లలు అయ్యేవాడు కాదు. యోసేపు అనే శ్రమలు పడి ఉండేవాడు కాదు. ఎలాంటి జంటలుగా ఉంటూ ఉన్నారు? భర్తకు తెలియకుండా సీక్రెట్స్, భార్యకి తెలియకుండా సీక్రెట్స్, అన్నకి చెల్లికి ఇంట్లో ఎవరికి తెలియకుండా ఇలాంటి రహస్యాలు ఏమన్నా ఒకవేళ ఉంటే మరి మంచి కపుల్స్గా ఉండలేదు, మరి మంచి జంటగా ఉండలేదు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రహస్య జీవితం అనేది మన జీవితంలో అంత మంచిది కాదు అని దేవుడి సేవకుడిగా తెలియజేస్తున్నా. 119వ కీర్తన 26వ చరణములో దావీదు భక్తుడైతే ఇలా అంటాడు. 119వ కీర్తన 26వ చరణములో భక్తుడైన దావీదు ఇలా అన్నారు. అమ్మా చదువు. చాలండి. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా, నా చర్య, నా దగ్గర రహస్యం ఏది కూడా లేదు. దావీదు భక్తుడు వచ్చి అంటాడు, దేవా నా క్యారెక్టర్ ఏంటో నీకు తెలుసు. దావీదు దేవుడిని జంటగా చేసుకున్నాడు. ఈరోజు మన జంట దేవుడై ఉండాలి. ఎప్పుడు దేవుడిని జంటగా ఉంటాడో మన జీవితంలో రహస్యం అనేది ఉండదు, సీక్రెట్స్ అనేవి ఉండవు. కనుక దేవుడి సన్నిధిలో దావీదు అంటాడు, నా చర్య అంతయు నీకు చెప్పుకొనగా, అయ్యా నా దగ్గర ఏ సీక్రెట్ లేవు. ఒకనొకప్పుడు నేను తప్పు చేశాను, అదొక సీక్రెట్ గా ఉండేది. కానీ నీ సన్నిధికి వచ్చినప్పుడు నా పరుపు తేలినంతగా నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసి నా రహస్య పాపములు అన్ని కూడా నీ సన్నిధిలో కుమరించినప్పుడు నా పాపములకు విముక్తి కలుగు చేశావు. రహస్యము అనేది దేవునికి దావీదుకి మధ్యలో లేదు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నా. మూడవది యు అంటే యూనిటీ, ఐక్యత. ఐక్యత అంటాయి కదా. ఈనాడు పచ్చగడ్డేస్తే బగ్గుమనిపోయే కుటుంబాలు ఉన్నాయి. పచ్చగడ్డేస్తే పచ్చగడ్డ ఏమైనా బగ్గుమనిపోతాయి. ఎండలు ఎలా మండిపోతున్నాయి అంత డబల్ మండిపోతూ ఉంటాయి. అంటే ఐక్యత లేనటువంటి కుటుంబాలు. ఐక్యత, సమాధానము. ఒక దైవజనుడు అంటాడు, ఏమంటాడంటే ఐక్యతకి నిర్వచనం ఏంటంటే 1+1+1 ఏమండి 1+1+1 3 అంటాం. కానీ ఆ దైవజనుడు ఏమంటాడంటే 1+1+1+ ఎన్ని 1 వేసినా లాస్ట్కి వచ్చేటప్పటికి 1 రావాలి. అది ఐక్యత అనేటువంటి నిర్వచనము. దేవుడు ఎందుకు నరుడు ఒంటరిగా ఉండకూడదు అన్నాడంటే, ఆ జత చేసినప్పుడు ఇద్దరు కూడా ఏక శరీరమై ఉండాలి. అది దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరమైన జంట. అలాంటి జంట ఎన్ని సంవత్సరాలైనా, 100 సంవత్సరాలైనా వారు చరిత్రలో అలా నిలబడిపోతారు చిరస్థాయిగా, దేవునికి సాక్షులుగా ఉంటారు. మనం జ్ఞాపకం చేసుకున్న మొట్టమొదటి జంట అబ్రహాము, సారా. కనుక చరిత్రలో చిరస్థాయిగా నిలబడాలి అని అంటే ఇరువురు కాదు, ఆ జంట ఎప్పుడు కూడా ఒకటిగానే ఉండాలి. ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి కామను. కానీ తల్లిదండ్రులుగా చాలా సందర్భాల్లో ఆ పొరపాటు మనమే చేస్తాం. ఎందుకు చేస్తామంటే చాలాసార్లు నన్ను నేనే ఎవరి గురించి కాదు, నన్ను నేనే స్వపరిశీలన చేసుకున్నా. కొన్నిసార్లు ఏమనుకుంటారంటే పిల్లల్ని ఇష్టపడతాం, ఖచ్చితంగా ఎవరొకరిని ఎక్కువగా ఇష్టపడతాం, ఎక్కువగా ప్రేమిస్తాం. అప్పుడు ఏమన్నా తెలుసా, నాకు పెద్ద పాప అంటే బాగా ఇష్టం అండి అంటారు. ఎవరి ముందు? చిన్న పాప ముందు. ఇప్పుడు ఈ చిన్నవాడు ఏం చేస్తుందో తెలుసా, ఆవిడ మీద టార్గెట్ చేస్తారు. మా డాడీకి మా అక్క అంటే ఇష్టం కాబట్టి నేనంటే ఇష్టం లేదు. ఇప్పుడు ఇరువురు మనసులో అదే విభేదాలతో పెరిగిన తర్వాత వాళ్ళిరువురు కూడా ఒకరికొకరు ఎలా తయారవుతారు? శత్రువులుగా మారిపోతారు. దానికి నిర్వచనం బైబిల్లో ఉంది. ఏమో ఒక ఆవిడ వచ్చింది, ఒరే నువ్వేం చేస్తావంటే ఆ మంచి గొర్రె పిల్ల మందులో బలిసినటువంటి గొర్రెలు తీసుకుని వచ్చి బలిపించి దాని కూరను మీ నాన్నకి ఇస్తాను, ఆ చర్మం నువ్వు కప్పుకొని తీసుకెళ్ళు. అంటే ఇప్పుడు పెద్దోడికి అర్థమైన భాష ఏంటంటే మా అమ్మకి యాకోబు అంటేనే ఇష్టం. కాబట్టి ఇప్పుడు యాకోబు ఎలా మారిపోయాడు? ఈనాటికి కూడా యాకోబేమో ఇశ్రాయేలుగా మారిపోయాడు, యాసావేమో ఎదోమీయులుగా మారిపోయారు. వారు తరతరాలు ఈనాటికి పనులు చేస్తున్నారు.
కాబట్టి తెలిసినంత వరకు నాకు పెద్దవాడంటే ఇష్టం, లేదా పెద్దోడంటే ఇష్టం, చిన్నోడంటే ఇష్టం అని పోయి తెలిసి వాళ్ళ ముందు చెప్పొద్దు. అలా చెప్పడం ద్వారా యూనిటీ అనేది ఉండదు, ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు. ఖచ్చితంగా ఒక మంచి జంట నేర్చుకోవాల్సినటువంటి ఒక చక్కటి అంశం ఏంటంటే, ఐక్యత కలిగి కుటుంబం ముందుకు కొనసాగాలి అని అంటే ఎంతమంది ఉన్నా 1000 మంది ఉన్నా ఒక్కలగానే చూడాలి, ఒక్కలగానే దేవుని సన్నిధిలో నడవాలి. అలా ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉంటామో ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలకి దేవుడు గొప్ప విషయాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. మీరు చూడండి, దేవుడు ఒక తల్లికి ముగ్గురు బిడ్డలు ఇచ్చాడు, అహరోను, మోషే, మిరియాము. వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కసారి ఇప్పుడు చిన్న పొరపాటుని మిరియాము గారు నోరు చేరారు, కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వాళ్ళ ముగ్గురు, ముఖ్యంగా మోసే అహరోను ఎక్కడైనా కొట్టుకున్నట్టు తెచ్చుకున్నట్టు ఎక్కడ ఉందా? అస్సలు లేదు. అయినా మోసే చిన్నవాడు, అహరోను పెద్దోడు. ఒకసారి అంటాడు దేవుడు, అహరోను ఇదిగో నీ తమ్ముడు నడుము నువ్వు ఘోరగా ఉంటావు, జస్ట్ నువ్వు వర్డ్ అంత మాట్లాడుతావు అంతే. కానీ మోసే నీకు ఎలా ఉంటాడు తెలుసా? నీకు దేవుడిగా ఉంటాడు, దేవుడిగా ఉంటాడు. అంటే చిన్నవాడిని పెద్దవాడిని హైలైట్ చేసిన వారి ఇరువుల మధ్య ఐక్యత అనేది పాడవలేదు, సమాధానం అనేది పాడవలేదు. చక్కటి ఐక్యత కలిగినటువంటి కుటుంబముగా వారి దేవుని సన్నిధిలో ఉన్నారని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. మోసే యెహోషువ గొప్ప విజయాలు సాధించారు, ఎలీషా గొప్ప విజయాలు సాధించారు. అంటే ఈ జంట సేవకులైన, స్నేహితులైన, భార్యాభర్తలైన, అన్నదమ్ములైన ఒక జంటగా వెళుతున్నారు కనుక ఒక జంట అనేది సమాజానికి, సంఘానికి మాదిరికరంగా ఉంటారు. యూనిటీ, ఐక్యత అనేది పాడవకూడదు. ఈనాడు ఎక్కడ చూసిన ఐక్యత ఉండడం, ఐక్యతకి చనబడిన శాతాన్ని అలా పోల్చుకుని ఉంటాడు, చిన్న విషయాన్ని కూడా హైలైట్ చేస్తాడు. యూనిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకటి ఏముండాలి? కమిట్మెంట్ కరెక్ట్గా ఉండాలి, కమిట్మెంట్ ప్రమాణం మీద నిలబడాలి. రెండవది ఓపెన్ గా, అసలు ఏది సీక్రెట్స్ ఉండకూడదు. ఏదైనా ఇరువురు భార్యాభర్తల మధ్యలో ఓపెన్ గా ఇద్దరు ఒకరికొకరు షేర్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉండాలి, రహస్యాలు ఉండకూడదు. మూడవది ఐక్యత కలిగి ఉండాలి, యూనిటీ కలిగి ఉండాలి. నాలుగవది పేషెన్స్, అంటే ఓర్పు కావాలి. ఓర్పు ఉండేనట. నేను అనుకుంటాను 30 సంవత్సరాలు మరి నిర్మలమ్మ గారికి ఎంత ఓర్పుతో ఉన్నారు, మురళి గారికి ఎంత ఓర్పుతో ఉన్నారు. వాళ్ళని అడిగామనుకోండి, ఇప్పుడు మౌకించాలనుకోండి, వాళ్ళ జీవితంలో కొన్ని 100 అనుభవాలు చెప్తారు. అటు కుటుంబం నుంచి కావచ్చు, లేదా వ్యవస్థ నుంచి కావచ్చు, వారి ఇరుగు పొరుగు వారి నుంచి కావచ్చు, బంధువుల నుంచి కావచ్చు, ఎన్నో సందర్భాలలో ఇతరుల గురించి కూడా వారు విభేదాలు పడినటువంటి, అంటే విభేదాలు అంటే కొట్టుకోవడం కాదని చెప్పేది, ఇతరుల గురించి ఓర్పును కోల్పోయినటువంటి పరీక్షలు ఎదుర్కొని ఉంటారు. ఓర్పు కలిగి ఉన్నారు కనుక 30 సంవత్సరాలు వారి వైవాహిక జీవితంలో దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఓర్పు అనేది చాలా అవసరం. ఓర్పు లేకపోతే జంట నిలబడలేదు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఓర్పు అంటే మన జీవితంలో కావాలి. ఒక తల్లి ఉంది, భర్త మూర్ఖుడు. ఎంత మూర్ఖుడు అంటే కనీసం భార్యగా చూసేటువంటి చాలా శాడిస్ట్. కానీ ఆమెమో అందమైనటువంటి భార్య, గుణవతి అయినటువంటి భార్య, అంత చక్కటి ప్రవర్తన కలిగిన భార్య. అలాంటి మూర్ఖుడితో ఓర్చుకుంది. కొంతకాలం ఓర్చుకున్న తర్వాత ఆశీర్వాదకరమైనటువంటి జీవితానికి పంపించాడు. ఒక దైవజనులు అంటాడు, ఓర్చుకుంటేనట ఇది ఉంటుంది కదా కోడిగుడ్డు. ఆ సామెత నాకు చాలా బాగా ఇష్టం. ఆయన ఎంత చక్కగా చెప్తారంటే చాలా పొలైట్గా చెప్తారు. ఓర్చుకుంటే, కోడిగుడ్డు గారు ఓర్చుకుంటే అదేముందంటే కొన్ని రోజులకి తట్టుడు కూర అవుతారు. అలా కాకపోతే ఒకేసారి కోడిగుడ్డు పక్కన కొడితే లటక్ మన ఎంత ఆమ్లెట్ అవుతుంది, నమ్మకం ఎంత అవుతుంది. అదే కొద్ది రోజులు ఉందనుకోండి, ఆ కోడిగుడ్డు కాస్త పెట్ట కిందకి వెళ్తే అది పొదిగి పిల్లలు చేస్తే అది పిల్ల బయటకు వచ్చిన తర్వాత ఒక 6 నెలలు పోయిన తర్వాత చక్కగా చట్టుడు కూర అవుతుంది అంటాడు ఆయన. ఓర్పు అనేది చాలా అవసరం కుటుంబ జీవితంలో. ఒక జంట కావాల్సిన ఓర్పు. నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, అటు అత్తింటి నుంచి కానీ, పుట్టింటి నుంచి కానీ, సమాజం నుండి కానీ, సంఘం నుంచి కానీ, ఆరోగ్యపరంగా కానీ, లేదా ఆర్థిక పరంగా కానీ ఎన్నో సమస్యలు దాటుకొని ఓర్చుకొని తిన్న రోజులు ఉంటాయి, తినలేని రోజులు ఉంటాయి, అందరూ మంచి వస్త్రాలు కట్టుకున్న రోజులు ఉంటాయి. అది మన జీవితంలో ఆర్థిక పరమైనటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొని, అది కొన్నిసార్లు స్వతంత్రంగా ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉంటాయి, అందరిలో కలిసి నమ్మలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అవన్నీ దాటుకొని వస్తే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదకరమైన స్థితిలో ఒక రోజు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఓర్పు లేకపోతే, నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉన్నా, అతి స్పీడ్గా డివోర్స్ అయినటువంటి దేశం దుబాయ్లో ఒక ఆయన, ఇద్దరు భార్యాభర్తలు మ్యారేజ్ అయ్యి ఇలా నడుచుకుని వెళ్తుంటే 3 నిమిషాల్లో డివోర్స్ అయిపోయింది. ఇద్దరికి మ్యారేజ్ అయిన 3 నిమిషాలు నడుచుకుని ఇలా వెళ్తుంటే పెళ్లి కూతురు ఈవిల్స్ వేసుకుంటే ఇలా స్లిప్ అయి పడిపోతే ఈయనేమో చెయ్యి జారదలేసాడు. ఎలా చూశారంట, వేస్ట్ పిల్లలు అన్నాడట.
అంటే ఆవిడ ఇమీడియట్గా కోర్టు దగ్గరికి వెళ్ళిపోయిందట. మాట్లాడడం కారుకి కోర్టుకి వెళ్ళిపోయి, భార్య పడిపోతే చెయ్యందించకుండా వేస్ట్ ఫెలో అన్నాడు. అంటే పడిపోయిన భార్యకి చెయ్యందించలేని వాడు వీడి జీవితాంతం నేను చూసుకుంటాడని చెప్పేసి 3 నిమిషాల్లో డివోర్స్ తీసుకున్నాడు. చరిత్రలో రికార్డ్ గిన్నిస్ రికార్డ్ అయిపోయింది. 3 నిమిషాల్లో డివోర్స్. అంటే ఓర్పు లేకపోతే చాలా కుటుంబాలు ఓర్పు ఉండదు. ఓర్చుకోవాలి. చిన్న చిన్న ఒడిదొడుకులు వస్తాయి, ఆయన ఓర్చుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధిలో ఎవరైతే ఓర్పు కలిగి నిరీక్షణ దేవుని సన్నిధిలో ఉంటారో ఖచ్చితంగా ఆ పేషెన్స్ అనేది వారి జీవితంలో ఉన్నప్పుడు ఆశీర్వాదకరమైన వారి భర్తలు ఉంటారు. వరకు మాటలు జ్ఞాపకం చేస్తారు. లవ్. ప్రేమకైతే కొదువు లేదు. ప్రేమకి కొదువు లేదు. నేను నిన్నటి నుంచి వస్తున్నాను. ప్రతి పిక్, ప్రతి ఫోటో, చాలా వీడియోస్. అంటే మన జీవితంలో ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నప్పుడు ఒక జంట ఉండవలసినటువంటి లక్షణాలు ఆస్తో, అందము, ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాతులు కాదు, మనస్ఫూర్తిగా మనల్ని అర్థం చేసుకునే మనిషితో జీవితాంతం ట్రావెల్ చేయాలనేటువంటి ఒక చక్కటి నిబంధన కలిగి ఉండాలి. ఆస్తి మనతో రాదు, అందం మనతో రాదు, ఐశ్వర్యాలు, పేరు ప్రఖ్యాతులు మనతో రావు. ఈరోజు సంతోషం పోవచ్చు, కానీ హృదయంలో ఉండేటువంటి ఆ ప్రేమ స్థిరస్తాయి. అందుకే బైబిల్ కూడా చెప్తుందంటే, అయ్యా ఎన్ని తలాంతులున్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతాయి, కానీ చివరికి మిగిలేది ప్రేమే. ఆ ప్రేమ సమృద్ధిగా ఉంది కనుకనే ఈరోజు మన ముందు దేవుని సన్నిధిలో సాక్షులుగా ఉన్నారు. నేను అనుకుంటాను చాలా సమస్యలు వచ్చి ఉంటాయి, వాటన్నిటిని దాటుకొని కొన్నిసార్లు ఒకరి మీద ఒకరు అడిగినటువంటి సందర్భాలు ఉంటాయి. అయినా మరల ప్రేమతో హక్కుని చేర్చుకుంటుంది. చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఒక్క మాట నేను మీకు చదివించడానికి ఇష్టపడుతూ ఉన్నా. బైబిల్ గ్రంథంలో ఒక మంచి జంట. ఇదే జంట అంటే బైబిల్ గ్రంథంలో చాలా మంది జంట ఉన్నారు. అబ్రహాము, సారాయి కానీ, ఇస్సాకు, రెబెకా కానీ, యాకోబు, రాహేలు కానీ, ఇలా చాలా మంది ఉన్నప్పటికీ ఎక్కడ కూడా వీళ్ళ పేరు రాసేటప్పుడు జంటగా రాయలేదు. కానీ బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యములో ఒక జంట ఉంది, అకుల్లా. 6 సార్లు బైబిల్ గ్రంథంలో రాస్తారు వాళ్ళ పేరు. అకుల్లా అని రాయలేదు ఎక్కడ. ఖచ్చితంగా భర్త పేరు ఉంటే భార్య పేరు, అంటే అంత మంచి జంట. వాళ్ళు ఎంత ప్రేమ ఉందనంటే ఏ పరిస్థితుల్లో కూడా విడిపోలేనటువంటి జంట. ఏ పరిస్థితి అయినా, కష్టమైన, దుఃఖమైన, వేదనైనా, శ్రమలైనా. ఇంకో మాట చెప్పమంటారా? అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో వీళ్ళ యొక్క ప్రయాణం ప్రారంభించబడితే 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం వరకు, అంటే దాదాపుగా 17 సంవత్సరాల చరిత్ర. అపోస్తలుల కార్యం నుంచి తిమోతి పత్రిక వరకు 17 సంవత్సరాల చరిత్ర. పౌలు గారు అపోస్తలుల కార్యములు కలిసి మరలా తిమోతి పత్రికలో కలిశారట. ఈ 17 సంవత్సరాల్లో ఇరువురు భార్య భర్తల జీవితంలో ఏ చిన్న ఒడిదొడుకు లేదట. హల్లెలూయా. అదే ప్రేమ, అదే నడవడిక, అదే ప్రవర్తన. పౌలు వారిని చూసి అనుకున్నాడట, నిజమైనటువంటి ప్రేమ కలిగిన జంట అంటే ఇలాగే ఉండాలి. పౌలు 17 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే ఆకుల ప్రశ్నల వాళ్ళిరువురు జంట జీవితంలో అలాంటి ప్రేమ ఉందట. ఈరోజు జంట జీవితాలు అలాంటి ప్రేమలు ఉంటున్నాయి. అలాంటి ప్రేమలు మనము ఎలా చూడగలుగుతూ ఉన్నాం? ఒకవేళ ఈనాడు అలాంటి ప్రేమలకు మీరు దూరంగా ఉంటే ఖచ్చితంగా భార్య భర్తలుగా ప్రేమకు దగ్గరగా ఉంటారు. లోకంలో చాలా రకాల ప్రేమలు ఉంటాయి, కానీ మరి దేవుడు జతపరిచినటువంటి ఆశీర్వాదకరమైన పరిస్థితులు నేను నా జీవితంలో చాలా దీవెనకరం. చివరిగా ఒక మాట, ఈ ఎంకరేజ్ ఉంటారు. ఇప్పుడు భార్య భర్తలు ఇరువురు కూడా ఒకరినొకరు ఏం చేయాలి? ఎంకరేజ్ చేసుకోవాలి. నేను అనుకుంటాను మురళి గారు తన ప్రారంభ జీవితంలో వివాహమైన తర్వాత ఆర్థిక పరంగాను, ఆరోగ్య పరంగాను, కుటుంబ పరంగాను చాలా ఒడిదొడుకులు ఎదుర్కొని వచ్చుంటారు. ఉన్నపాటని ఇప్పుడు మనం చూస్తున్న స్థితిలో అయితే వాళ్ళు లేదు, ఎన్నో శ్రమలు పడి ఉంటారు. సో అన్ని శ్రమలు ఎదుర్కోవడానికి ఖచ్చితంగా భర్త వెనక ఎవరు ఉండాలి? ఒక భార్య సపోర్ట్గా ఉండాలి, ఎంకరేజ్ చేయాలి. చాలాసార్లు ఫెయిల్ అయి ఉంటాడు ఆయన, చాలాసార్లు డిస్కరేజ్ అయి ఉంటారు, చాలాసార్లు ఇబ్బంది పడి ఉంటారు. ఇక నేను ఈ పని చేయలేను, ఇక నేను ఇక ముందుకు వెళ్ళను, నేను చాలాసార్లు మీరు ప్రయత్నం చేస్తాను, కానీ అది చాలాసార్లు ఖచ్చితంగా ఒక మంచి జంటకు ఉండవలసినటువంటి లక్షణము ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఎన్నో ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి ప్రతి వ్యక్తి జీవితంలో, పిల్లల జీవితంలో కానీ, భర్త జీవితంలో కానీ, భార్య జీవితంలో కానీ. అనుకుందా భార్య ఎగ్జామ్స్ రాసింది, ఎన్నిసార్లు రాస్తుంది, డబ్బులు అయిపోతున్నాయి అన్నాడు అనుకోండి. ఆవిడ ఏం చేస్తుంది అంటే, నా పని కిచెన్కే పరిమితమా, ఇంత కష్టపడి చదువుకున్నాను కదా అంటే డిస్కరేజ్ అనేది భర్త జీవితంలో ఖచ్చితంగా ఆ వర్డ్ అనేది రానికూడదు. భార్య ఏం చేయాలి తెలుసా? ఎంకరేజ్ చేయాలి. అమ్మా ఏం పర్లేదు, ఈసారి ఒకసారి ప్రయత్నించి పర్వాలేదు, నీకు నేను ఈ వెనకత నేనున్నా, ప్రతాప్ గారు ఈ వెనకత నేను ఉన్నా,
ఖచ్చితంగా ధైర్యపరిచేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఎప్పుడైతే భార్య భర్తల మధ్య అలా ఉంటుందో, ఎంకరేజ్మెంట్ అని ఉంటుందో, ఏ వాటమైనా మనకి ఎలా కనబడుతుంది తెలుసా? చాలా చిన్నగా కనబడతారు. పిల్లలు ఒక మంచి జంట ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు. ఈరోజు వివాహం కావడానికి సిద్ధంగా ఉన్నవారు ఉన్నారు, వివాహం చేసుకున్న వారు ఉన్నారు, వివాహంలో అయిన తర్వాత ఎన్నో ఫెయిల్యూర్ చూస్తున్న వారు ఉన్నారు. కానీ ఈ మాటలు మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక చిన్న మాట చెప్పేస్తాను, ముగించేస్తాను. ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆయన కూర్చొని చాలా పిలుకోడు. దేవుడు వచ్చాడు, బలాఢ్యుడా అన్నాడు. అంతే. ఇదేవాడు ఎంకరేజ్ చేస్తున్నాడు. నేను పిలుకోండి కదా, నేను బలాఢ్యుడు. ఎవరన్నారు? నీళ్ళు ఎంత టాలెంట్ ఉందో నాకు తెలుసు అంటే. ఈరోజు భార్యలు పిలుకోలై ఉండొచ్చు, సరైన టాలెంట్స్ లేని వారు అయి ఉండొచ్చు, లేదా సరైన విజయాలు సాధించలేని వారు అయి ఉండొచ్చు. భర్త అంత ఆర్థికంగా స్థిరపడిన వాడు కాకపోయి ఉండొచ్చు. కానీ భార్య ఏం చెప్పదు తెలుసా? ఏమండి మీకేం పర్లేదు, ప్రయత్నించేయండి అని ఎప్పుడైతే వెను తట్టేటువంటి భార్య ఉందో ఆ భర్తకి ఏనుగులు బలం. గిద్యోను దగ్గర దేవుడు వచ్చి అన్నాడు, జంటగా నిలబడి అన్నాడు, గిద్యోను నువ్వు బలాఢ్యుడు అనగానే నేను పిలుకోండియా అన్నాడు. లేదు, నువ్వు బలాఢ్యుడు అనగానే గిద్యోను సాధించిన విజయం మామూలు విజయం కాదు. అలాంటి విజయాలు మీకు కావాలంటే ఒక మంచి జంటగా ఉంటారు. భార్యకి భర్త, భర్తకి భార్య ఖచ్చితంగా ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకునే వారిగా ఉంటారు. ఎన్ని లక్షణాలు చెప్పాను? 6 లక్షణాలు చెప్పాను. 6 లక్షణాలు. ఈ 6 లక్షణాలు కలిగిన వారు కలిగిన ఈరోజు మన ముందుకు వచ్చినారు. 30 సంవత్సరాల వారి వైవాహిక జీవితంలో వారు చేసిన ప్రమాణాల మీద నిలబడ్డారు. ఆ తర్వాత దేవుని సన్నిధిలో ఒక చక్కటి ఆశీర్వాదకరమైన స్థితిలో వారు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నో పరిస్థితులు దాటుకొని వచ్చి దేవునికి సాక్షులుగా ఉన్నటువంటి బిడ్డలను మనం చూస్తూ ఉన్నాం. మీరు చేసిన ప్రమాణాలు మర్చిపోకూడదు. అప్పుడు దేవుని సన్నిధిలో అనేక సంవత్సరాలు అనేక కుటుంబాలకు సాక్షాత్తంగా ఉంటారు. రెండవది సీక్రెట్స్ ఉండకూడదు, ఓపెన్గా ఉండాలి. మూడవది యూనిటీ ఉండాలి, ఐక్యత ఉండాలి. నేనైతే కొన్నిసార్లు అనుకుంటాను, వారిని చూసినప్పుడు అనిపిస్తుంది ఒకరికొకరు ఎంత చక్కగా ఉంటారంటే మిగతా నిలబడిన మాకు అనవసరం. మేము మాత్రం సాయంత్రం కొన్నిసార్లు అనుకుంటాను, అరే ఈ టైం ఖచ్చితంగా వెళ్ళిపోవాలా అనుకుంటాను. కానీ ఖచ్చితంగా ఆ టైంకి ఎన్ని పనులు ఉన్నాయి. మరీ ఇంపార్టెంట్ అయితే ఉంటారేమో, కానీ కొన్నిసార్లు తప్పదు అనుకుంటే బండేసుకొని కామ్గా వెళ్ళిపోతారు. అంటే ఒకరి మధ్య ఒకరికి సరైనటువంటి సఖ్యత, ఐక్యత ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని కుటుంబాలు ఇలానే కట్టబడతాయి. నిజంగా వారి వాటిని చాలా సంతోషిస్తూ ఉన్నా. మరి 30 సంవత్సరాల వైవాహిక జీవితంలో వారి జీవితంలో ఎన్నో అనుభవాలు మన దేవుడు నడిపించాడు. అందుకని జతలుగా దేవుడు సిద్ధపరిచినటువంటి విధానం, దేవుడు పవిత్రతకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, కుటుంబ వ్యవస్థకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఈరోజు ఎంతమంది అలాంటి ప్రాధాన్యతను నేర్చుకుంటూ ఉన్నారు. ఈ ప్రాధాన్యత ఏ కుటుంబంలోనైతే, ఏ జంట మధ్యలో అయితే ఇలాంటి అవకాశాలు ఇస్తారో దేవుడు ఖచ్చితంగా వారిని ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా అనేక మంది వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వీరికి చూపించి, ఏమయ్యా వారు 30 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఇలా జీవించారు, మీరు కూడా ఇలాగ వారిని పోలి దేవుని సన్నిధిలో నడుచుకోవాలని కొంతమంది యవన బిడ్డలకు మాదిరికరంగా వారిని చూపించవచ్చు. ఐక్యత. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకొకటి పేషెన్స్, ఓర్పుంటారు. ఆ తర్వాత ఎంకరేజ్ చేసుకోవాలి ఒకరికొకరు. చాలా చక్కగా మరి మాటలన్నీ కూడా మన హృదయంలో భద్రపరుచుకుందాం. దేవుడు మన జీవితాల్లో ఇవ్వాలి. వీటికి ఎంతవరకు స్థానం లేకపోతే ఇప్పుడైనా కల్పిద్దాం. కనుక దేవుని సన్నిధిలో మరి ఇంత చక్కటి సాక్ష్యాన్ని కలిగినటువంటి బిడ్డలను గురించి మనం జ్ఞాపకం చేసుకోవడానికి, వారి కొరకు ప్రార్థన చేయడానికి, వారికి దేవుని వాక్యాన్ని తెలియజేయడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారిని దేవుని సేవకుడిగా దీవిస్తూ ఈ మాటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం.